మాటకి విలువ ఉందా? విలువ లేని మాటలు. కొడాలని ఏం మాట్లాడాడు, ఎన్ని బూతులు మాట్లాడాడు, చంద్రబాబు గారిని ఏం మాట్లాడాడో తెలుసు కదా. కొడాలని గారు ఒక వెధవ. వాడు అధికారంలో ఉండగా థియేటర్, సినిమా థియేటర్, చర్చ్ థియేటర్ ఆక్రమించాడు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వెనుకెళ్ళ రాము నిజాయితీగా ఎవరైతే పార్ట్నర్లు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పాడు. అది రావడం కష్టమా? అది రావడం కష్టమా? అంటే ఎవరు ఆస్తులో వాళ్ళకి అప్పుడు బెదిరిని పెట్టినని ఎవరు ఆస్తులో వాళ్ళకి అప్పచెప్పమన్నానా, అది నాకు అప్పచెప్పమన్నానా? నాకు అప్పచెప్పమంటే రావడం కష్టమైంది. ఎవరైతే దోచుకున్నారో వాళ్ళకి అప్పచెప్తే రావడం కష్టమైంది. ఈ కొడాలని వంశీలందరూ పిల్లులు పులి వేషం కట్టుకొని జగన్మోహన్ రెడ్డి కూడా మోసం చేశారు. పులి వేషం కట్టుకొని మేము పుల్లు అని జగన్మోహన్ రెడ్డి కూడా మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి అది నిజమే నమ్మించండి పుల్లు అనుకోని. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక పారిపోయారు చూసారా ఈ పిల్లులు. కొడాలని రావణ కష్టంగా మారితే నీ నెత్తి మీద పెట్రోల్ బస్సు తగలబెట్టేవారు తెలుగుదేశం కార్యకర్తలు. కానీ మేము ఆ పని చేయట్లేదంటే ఏంటి? ఇది రామరాజ్యం, మీరు నడిపింది రావణ రాజ్యం, మీరు చేసింది రావణ కష్టం, మేము చేసేది రాముడి పరిపాలన. ఇక నుంచైనా నోరు మూసుకోడు. పిచ్చి పిచ్చి వాళ్ళు అయితే 4 కోపం ఏంటనుకుంటున్నారు.